ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్తమైన నామంలో మీకు శుభాలు వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, రాకడను గురించి మనము ధ్యానించుకుంటూ ఉన్నాం. ఇప్పుడు మత్తయి సువార్త 25వ అధ్యాయము 7వ వచనం నుండి 13 దాకా చదువుతున్నాను. అప్పుడు ఆ కన్యకలందరూ లేచి తమ దివిటీలను చక్కపరచుని గాని బుద్ధి లేని కన్యకలు, మా దివిటీలు ఆరిపోచున్నవి గనక మీ నూనెలో కొంచెము మాకీయుడని బుద్ధిగల వారిని అడిగిరి. అందుకు బుద్ధిగల కన్యకలు, మాకును మీకును ఇవి చాలదేమో, మీరు అమ్మువాని వద్దకు పోయి కొనుక్కునని చెప్పిరి. వారు కొనబోచుండగా పెండ్లి కుమారుడు వచ్చెను. అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెండ్లి విందుకు లోపలికి పోయిరి. అంతటా తలుపు వేయబడెను. ఆ తర్వాత తక్కిన కన్యకలు వచ్చి, అయ్యా అయ్యా మాకు తలుపు తీయమని అడుగగా అతడు, మేము నెరగను అని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను నేను. ఈ వాక్యము ఒకసారి మనం గమనించినట్లయితే, పెండ్లి కుమారుని ఎదుర్కొనుటకు 10 మంది కన్యకలు వెళ్ళారు. 5 విడిచిపెట్టబడ్డారు. 5 మాత్రమే వెళ్ళగలిగారు. ఈ 10 మంది కన్యకల ఉపమానము రాకడ కొరకు సిద్ధపాటు కలిగిన ఉపమానంగా మనం భావించవచ్చు. అయితే ఈ ఉపమానంలో ప్రాముఖ్యంగా ఏంటంటే, బుద్ధి లేని కన్యకలతోనే ప్రారంభమవుతా ఉంది. ప్రారంభ వాక్యాలను మనం గమనించినట్లయితే, అంటే బుద్ధి లేని కన్యకల వలె ఉన్నారా అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. అట్లాగే 10 మంది కన్యకలు సంఘాన్ని, సార్వత్రిక సంఘాన్ని తెలియజేస్తూ ఉంది. కాబట్టి ఈ 10 మంది కన్యకలు సార్వత్రిక సంఘాన్ని తెలియజేస్తూ ఉంటే మనం గమనించవలసింది ఏంటంటే, సార్వత్రిక సంఘములోనే సగం మంది విడిచిపెట్టబడతారేమో అనే విషయాన్ని గమనించాలి. తర్వాత బుద్ధి లేని కన్యకలు విడిచిపెట్టబడటానికి కారణము, వారు కన్యకలే, అందరూ ఎదురు చూస్తూనే ఉన్నారు. అందరి వద్ద కూడా దివిటీలు ఉన్నాయి, అందరి వద్ద సిద్ధెలు ఉన్నాయి. అయితే అందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్న వాళ్ళే, కానీ సిద్ధపాటులో తేడా ఉంది. ఏమిటి ఆ తేడా అంటే, నూనె లేకపోవటం. నూనె లేకపోవటం అంటే పరిశుద్ధాత్ముడు లేకపోవటం, ఆత్మానుభవము లేకపోవటం, ఆత్మానుభవము ఉండవలసిన స్థాయిలో ఉండకపోవటమే కారణం. కాబట్టి ప్రాముఖ్యమైనది ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటుంది. విడిచిపెట్టబడిన కన్యకలు ఏ విధమైన స్వభావాన్ని కలిగి ఉంటారనే విషయాన్ని ఈ వీడియోలో మనం జ్ఞాపకం చేసుకోబోతా ఉన్నాం. ఆత్మ లేని వారి అనుభవాలను ఈ సమయంలో క్లుప్తంగా కొన్ని మాటల్లో జ్ఞాపకం చేసుకుందాం. పరిశుద్ధాత్మ అనే నూనె లేకపోయినట్లయితే వారికి అవిశ్వాసము ఉంటుంది. రెండవది అవిధేయత ఉంటుంది. ఎందుకంటే ఇవన్నీ పరిశుద్ధాత్ముని వల్ల కలిగే వచ్చే గుణాలు, కలిగే కార్యాలు. కాబట్టి పరిశుద్ధాత్ముడు మనలో లేకపోయినట్లయితే, లేదా ఎవరిలో లేకపోయినట్లయితే వాళ్ళలో అవిశ్వాసం ఉంటుంది, అవిధేయత ఉంటుంది, ప్రార్థన లేమి ఉంటుంది, బైబిల్ చదవాలనే కోరిక ఉండదు. ఉన్నా కూడా కేవలం మొక్కుబడిగానే చదివే వాళ్ళుగా ఉండటం జరుగుతుంది. బైబిల్ గ్రంథంలో ఉన్న విషయాలను కూడా వాళ్ళ యొక్క జ్ఞానాన్ని బట్టి, చట్టాలను బట్టి విమర్శ చేసే వాళ్ళుగా ఉండటము జరుగుతుందే తప్ప విమర్శన స్వభావం ఉంటుంది. సంపూర్ణంగా బైబిల్ను విశ్వసించే వాళ్ళుగా ఉండరు పరిశుద్ధాత్మ లేకపోయినట్లయితే. అట్లాగే అపవిత్రమైన ఆలోచనలు, అసూయ, అపరాధాలు చేసేవాళ్ళుగా ఉండటం జరుగుతుంది. అట్లాగే నిరాశ, లక్ష్యం లేని తరము, నిస్పృహలతో ఉంటారు. ఆత్మ లేని వాళ్ళైతే వాళ్ళలో ఆందోళన ఉంటుంది, నిరుత్సాహం ఉంటుంది. అట్లాగే దేవుని పైన ప్రేమ ఉండదు, ఇతరుల పైన ప్రేమ ఉండవు. ఇలాంటి కొన్ని రకాలైన గుణాలను కలిగి ఉండటం జరుగుతుంది. అయితే బైబిల్ గ్రంథంలో కొన్ని వచనాలను మనం ఇప్పుడు జ్ఞాపకం చేసుకుందాము. అంటే ఆత్మ సంబంధమైన
సిద్ధపాటు లేని వాళ్ళ లేదా ఆత్మ అనే నూనె లేని వాళ్ళు ఎత్తబడలేదు అంటే దాని అర్థం ఏంటంటే వాళ్ళు దేవుని రాజ్యానికి వారసులు కాలేదు అని అర్థం. అందుకోసమే ఆ దేవుని రాజ్యానికి వారసులు కాని వాళ్ళు ఎలా ఉంటారు అనే విషయాన్ని బైబిల్ గ్రంథంలో అనేక సందర్భాల్లో వ్రాయబడి ఉంది. ఆ విషయాలను ఈ సమయంలో జ్ఞాపకం చేసుకుంటున్నాం. చూడు, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 9-10 వచనాలు. అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని తెలియదా? గమనించండి, ఇప్పుడు చదువుతున్న వాక్య భాగాలలో దేవుని రాజ్యం ఎత్తబడకపోవడానికి ఈ కారణం కావచ్చు. చూడండి, అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా? మోసపోకుడి, జారులైనను, విగ్రహారాధికులైనను, వ్యభిచారులైనను, ఆడంగితనము గలవారైనను, పురుష సంయోగులైనను, దొంగలైనను, లోభులైనను, త్రాగుబోతులైనను, దూషకులైనను, దోచుకుని వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. అట్లాగే చూడండి, మరొక వచనాన్ని మీ గమనంలోనికి తీసుకుని వస్తాను. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం నుండి చదువుతున్నాను. శరీర కార్యములు స్పష్టమైనవి, అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను. చూడండి, ఇక్కడ కొన్ని మనకు కనిపించాయి. అట్లాగే చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రికలో కూడా మనకు కొన్ని కనిపిస్తాయి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 31వ వచనం. సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వమును మీరు విసర్జించుడి. మళ్ళీ 5వ అధ్యాయము 3వ వచనం నుండి చదువుతున్నాను. 5వ వచనం వరకు, 3-5. మీలో జారత్వమే కానీ, ఏ విధమైన అపవిత్రతయే కానీ, లోభత్వమే కానీ వీటి పేరైనను ఎత్తకూడదు. ఇదే పరిశుద్ధులకు తగినది. కృతజ్ఞత వచనమే మీరు ఉచ్చరింపవలెను కానీ మీరు బూతులైనను, పోకిరి మాటలైనను, సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు. ఇవి మీకు తగవు. వ్యభిచారి అయినను, అపవిత్రుడైనను, విగ్రహారాధికుడై ఉన్న లోభి అయినను క్రీస్తు యొక్కయు దేవుని యొక్కయు రాజ్యమునకు హక్కుదారుడు కాడని సంగతి మీకు నిశ్చయముగా తెలియను. చూడండి, ఎంత తేటగా ఎవరు దేవుని రాజ్యానికి వారసులు కారో, ఆత్మ లేకపోతే ఏ విధంగా ఉంటారో ఇప్పుడు చదువుకున్న మాటలన్నింటినీ కూడా మనము జాగ్రత్తగా గమనించాలి. గుణలక్షణాలు ఉన్నట్లయితే మనము విడిచిపెట్టే వారిలో ఉండటం జరుగుతుందేమో అని. ఎందుకంటే ఈ 10 మంది కన్యకల ఉపమానము రక్షింపబడిన వారిలోనే సగం మంది 5గురు విడిచిపెట్టబడ్డారు. కాబట్టి ఇక రక్షణ లేని విషయం వదిలేసేసేద్దాం. అంతేకాదు, అనేక మంది మేము రక్షింపబడ్డాము అనే అనుభవంలో ఉండి మారు మనసు లేని వాళ్ళు ఉన్నారు. వాళ్ళు మందిరాలకు వస్తానే ఉన్నారు, వాళ్ళు కూడా క్రైస్తవులని అనుకుంటూ ఉన్నారు. వాస్తవంగా మారు మనసు లేని అనుభవంలో ఉన్న క్రైస్తవుల క్రిందకి రారు. వారు నామకార్థ క్రైస్తవులు. కాబట్టి మారు మనసు మొదటిది. అసలు దేవునిని, యేసు ప్రభువును అంగీకరించిన వాళ్ళు విడిచిపెట్టబడతారు. మారు మనసు లేకుండా మందిరాలకు వస్తూ ఉన్న వాళ్ళు కూడా విడిచిపెట్టబడతారు. మనం వాళ్ళని గురించి కూడా మనం మాట్లాడుకోవడం లేదు.
మనము ఇక్కడ మాట్లాడుకున్నది రక్షణ మారు మనసు అనుభవంలో ఉండి ఆత్మ లేని వాళ్ళు, ఆత్మ చేత నడిపింపబడని వాళ్ళు, ఆత్మ ఆధీనంలో ఉండని వాళ్ళు, ఆత్మ ఉన్నదని గ్రహించకోకుండా ఆత్మను ఆర్పిన అనుభవంలో ఉన్నవాళ్ళు. మొదటి తెస్సలోనికైలకు రాసిన పత్రిక 5:19 ఉంది, ఆత్మను ఆర్పకుడి అని. కాబట్టి ఇలాంటి వాళ్ళే సార్వత్రిక సంఘంలో సగము మంది ఉంటే, ఇక ఇప్పుడు జ్ఞాపకం చేసుకోవాల్సిన మరొక విషయం ఏంటంటే, అత్యంత ప్రాముఖ్యమైన విషయము, లోకల్ చర్చెస్లో, స్థానిక చర్చెస్లో అసలు రాకడను గురించిన ప్రస్తావనే ఉండకోకుండా మందిరాలు నడిపిస్తూ ఉన్న, మందిరాలు కొనసాగుతూ ఉన్న పరిస్థితి. వాక్యంలో ఆ రెండవ రాకడ యొక్క అవసరాన్ని, తీవ్రతను, ఆ విషయాలను గురించి బోధించని పరిస్థితి. ఈ పరిస్థితిని గమనిస్తే సంఘాలే వాస్తవానికి ఇవి క్రీస్తు ప్రభు యొక్క సంఘమే అని చెప్పుకున్నా కూడా రాకడ కొరకు సిద్ధపాటు లేని స్థానిక సంఘాలు ఎన్నో బోధించని, రాకడను గురించి బోధించని బోధకులు ఎంతమందో. ప్రియ సహోదరి సహోదరులారా, మనము ఎంతగా ఆలోచించవలసి ఉన్నదో గ్రహించండి. అనేక సంఘాలలో రాకడను గురించిన ప్రకటనే లేదు. పౌలు భక్తుడు అంటున్నాడు, ఈ లోకము మట్టుకే మనము నిరీక్షించిన ఎడల ఈ లోకంలో ఉన్న వాళ్ళందరికన్నా మనము దౌర్భాగ్యులు అని, రాకడలో ఎత్తబడకపోయినట్లయితే క్రైస్తవులుగా ఈ లోకంలో జీవించిన జీవితం వలన ప్రయోజనం లేదు, శూన్యము. మనము కూడా ఉగ్రతకే వెళ్ళిపోతాము. కాబట్టి ఆ ఉగ్రతలోనికి వెళ్ళకోకుండా, అంటే ఈ లోక సంబంధమైన ఆశీర్వాదాలన్నింటికన్నా మించిన ఆశీర్వాదము రక్షింపబడటము, ఎత్తబడటము. కాబట్టి ఆ ఎత్తబడే అనుభవంలో ఉన్న మనము అలాంటి వాళ్లకు రాకడను గురించి ప్రకటించాల్సిన అవసరం ఉంది. రక్షణ కొరకు అనేకులకు సువార్తను ప్రకటించవలసిన అవసరం ఉంది. ఇక ప్రాముఖ్యంగా మనము ఇప్పుడు చదువుకున్న లక్షణాలు ఉన్న గుంపులో, ఆత్మానుభవము లేని గుంపులో ఉన్నామా అనేది ఒకసారి మనం పరీక్షించుకోవాల్సిన అవసరం ఉంది. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయము. కాబట్టి ఈ సమయంలో గమనించండి, ఇక్కడ 10 మంది కన్యకలను చూసినట్లయితే వాళ్ళు నిద్రిస్తూ ఉన్నారు. కాబట్టి సంఘము నిద్రావస్థలో ఉందేమో గమనించండి. నిద్రావస్థలో ఉన్న వాళ్ళు లేచారు, సడన్గా ఆ మెలకువ కలిగి ఉన్నారు, కానీ లేచారు, అందరూ లేచారు, కానీ నూనె లేని పరిస్థితి ఏర్పడింది. కాబట్టి నిద్రావస్థలో ఉన్నామేమో, సంఘాలలో అసలు సువార్తను, ఈ రాకడ సువార్తను ప్రకటించటం లేదేమో. కాబట్టి ఈ విషయాన్ని మనము అతి తీవ్రంగా పరిగణించవలసిన విషయం ఇది. కాబట్టి ఆ విధమైన అనుభవంలో మనము ఉండాలి. మనము దైవ సేవకులమై ఉన్నట్లయితే, ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని సేవకులారా, రక్షణ సువార్తతో పాటు ఆశీర్వాదాలను గురించి ప్రకటించడంతో పాటు రాకడను గురించి ప్రకటించవలసిన అవసరత ఎంతైనా, అది తీవ్రమైన అవసరత, ఏ క్షణాన వస్తుందో తెలియదు. అంతేకాదు, మనం దైవ సేవకులమైనట్లయితే రాకడ సువార్తను ప్రకటించకపోయినట్లయితే లెక్కప్పజెప్పాల్సిన వాళ్ళంగా కూడా ఉండటం జరుగుతుంది. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, సిద్ధపడని కన్యకల పోలిన అనుభవంలో మనము ఉన్నట్లయితే సిద్ధపడదాం, ఆత్మానుభవంలోనికి వద్దాం, ఆత్మ సంబంధమైన జీవితాన్ని కలిగి ఉందాం, ఆత్మ నడిపింపులోనికి వద్దాం. ఆత్మానుభవంలో ఉన్న వాళ్ళు ఎలా ఉంటారు అనే విషయాన్ని, వాళ్ళు ఎత్తబడతారు, వాళ్ళ యొక్క గుణగణాలు, వాళ్ళు ఈ లోకంలో ఎట్లా ఉంటారు, ఆ విధమైన అనుభవంలో మనం ఉండుట కొరకై నెక్స్ట్ వీడియోలో ఆత్మ అనుభవంలో ఆత్మను కలిగి ఆత్మతో నింపబడిన వాళ్ళు ఏ విధంగా ఉంటారో చూద్దాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.
ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, బుద్ధి లేని కన్యకల ద్వారా మమ్మలను హెచ్చరిస్తూ వచ్చారు. దేవా, బుద్ధి లేని కన్యకల వలె ఉండకుండా ఆత్మానుభవంలో ఉండునట్లుగా, పరిశుద్ధాత్మతో నింపబడి ఉండునట్లుగా సహాయం చేయండి. అంతేకాదు ప్రభువా, బుద్ధి లేని కన్యకల పోలి ఉన్న వారిని ప్రభువా, వారిని ప్రేరేపించి వారిని ప్రభువా రాకడ కొరకు సిద్ధపరచున్నట్లుగా మమ్మలను కూడా మీ కొరకుగా మీ పరిచర్యలో నన్నిమ్మని వేడుకుంటూ ఉన్నాం. దేవా, రాకడ అత్యంత సమీపంగా ఉంది, సహాయం చేయమని చేరువచ్చిన ప్రతి ఒక్కరిని కూడా మీ దయగలిగిన హస్తాలను చాపి దీవించి ఆశీర్వదించమని యేసు ప్రభు వారి నామంలోనే వందనములు చెల్లిస్తూ వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్.